Good morning, students. This is Satish from APTW School Boys, Piconavalsam, Vizanaram. మనం చెప్పబోయే క్లాసు 10th క్లాస్ ఐటీ క్లాస్ డిసెంబర్ మంత్ సెకండ్ వీక్ సిలబస్. డిసెంబర్ మంత్ సెకండ్ వీక్ సిలబస్ లో మనం ఏమేమి చెప్పబోతున్నామంటే స్లైడ్ షో అండ్ రివ్యూ ఆఫ్ ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో స్లైడ్ షో గురించి అండ్ రివ్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఓకే, స్లైడ్ షో ఎలాగా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, స్లైడ్ షో ఎక్కడుంది, రివ్యూ ఎక్కడుంది, మీకు ఆల్రెడీ ట్యాబ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను స్లైడ్ షో ఎక్కడ ఉంటుంది, రివ్యూ ఎక్కడ ఉంటుంది అనేది. స్లైడ్ షో అనేది వన్ ఆఫ్ ద ట్యాబ్ అండ్ రివ్యూ అనేది సెకండ్ వన్ ఆఫ్ ద ట్యాబ్. ఓకేనా, ఇప్పుడు స్లైడ్ షోలో మనం ఏమేమి ఉంటాయి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉండేవి స్టార్ట్ స్లైడ్ షో ఒకటి, సెటప్ అనేది ఒకటి, మానిటర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, స్టార్ట్ స్లైడ్ షో అంటే ఏంటి, అసలు స్లైడ్ షో అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకుందాం. ఓకే, చూడండి, మీకు ఎప్పుడైనా నేను చూపించేటప్పుడు ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ స్లైడ్ షో అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటాను. ఇక్కడ కింద చూడండి స్లైడ్ షో అనేది కనిపిస్తుంది కదా, ఇదే స్లైడ్ షో అనేది పైన కూడా ఉంటుంది. ఈ పైన స్టార్ట్ స్లైడ్ షో అనేది, ఈ స్లైడ్ షో అనేది ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఏం చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, ఈ స్లైడ్ షో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కింద చూపించేది ఒకసారి చూద్దాం. ఓకే, స్లైడ్ షో అని చూపించగానే మనం యానిమేషన్స్ ఏవేవి అప్లై చేసాము, ఏం చేసాము ఏంటి అనేవన్నీ కూడా ఇక్కడ డిఫాల్ట్ గా వస్తూ పోతూ ఉంటాయి. మనం ఏమీ అప్లై చేయట్లేదు, కానీ స్లైడ్స్ అనేవి వన్ బై వన్ నెక్స్ట్ స్లైడ్ మూమెంట్ అనేది జరుగుతుంది. ఎందుకు అని అంటే దానికి స్లైడ్ యానిమేషన్స్ అప్లై చేసేటప్పుడు మనము టైమర్ అనేది అప్లై చేసాం కాబట్టి. ఓకేనా, ఆ టైమర్ అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ యానిమేషన్స్ అనేది చూసారు కదా, యానిమేషన్స్ లోన దీనికి టైమర్ అనేది చూడండి, ఇక్కడ 5 seconds అనేది ఇచ్చాను కాబట్టి మనము ఆటోమేటిక్ గా అది మూవ్ అవుతూ ఉంటుంది. యానిమేషన్ అనేది నెక్స్ట్ స్లైడ్ అనేది మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఈ యానిమేషన్ అనేది అయిపోయింది కాబట్టి మనము స్లైడ్ షోలో యానిమేషన్ జరుగుతుంది, ఏంటి స్లైడ్ షో అనేది జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, చూడండి, ఇక్కడ ఫ్రమ్ బిగినింగ్ అంటే మన దగ్గర ఇక్కడ ఎన్ని పేజెస్ ఉన్నాయి, 10 pages ఉన్నాయి. ఈ 10 pages లోన ఫ్రమ్ బిగినింగ్ అని అంటే ఫస్ట్ పేజ్ నుంచి మనకి స్లైడ్ షో అనేది ఆపరేట్ అవ్వాలి. ఫస్ట్ పేజ్ నుంచి స్లైడ్ షో ఆపరేట్ అవ్వాలని అంటే మనం ఏం యూజ్ చేస్తాము, ఫ్రమ్ బిగినింగ్ అనేది యూజ్ చేస్తాం. స్లైడ్ షో ఫ్రమ్ బిగినింగ్ అది రావాలని అంటే ఏం చేస్తాము, F5 అనేది కూడా ప్రెస్ చేయొచ్చు. ఓకేనా, స్లైడ్ షో ఫ్రమ్ బిగినింగ్ ఒకసారి ప్రెస్ చేసి చూద్దాం. చూడండి, స్లైడ్ షో అనేది ఫస్ట్ పేజ్ నుంచి అలా వస్తూ ఉంటుంది, XCVDF అలా సెకండ్ పేజ్ కింద వెళ్ళింది, APSSDC. ఓకేనా, క్విక్ బ్రౌన్ ఫాక్స్. ఓకే, థర్డ్ పేజ్ ఇలా వన్ బై వన్ అనేది అన్ని స్లైడ్స్ అనేది కూడా మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. చూడండి, నేను ఏది ప్రెస్ చేయలేదు, ఆ హ్యాండ్స్ అనేది బయట పెట్టాను. ఓకేనా, ఒక్కొక్క స్లైడ్ అనేది ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది ఆల్రెడీ మనము ఫస్ట్ వీక్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఈ వీక్ క్లాస్ లో మనం ఏమేమి చెప్తామంటే ఈ స్లైడ్స్ అనేది స్లైడ్ స్టార్టింగ్ నుంచి ఎలా జరుగుతుంది, కరెంట్ మనం ఎక్కడ ఉంటే అక్కడ నుంచి ఎలా జరుగుతుంది, లేదా కస్టమ్ స్లైడ్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇదేం జరుగుతుంది, స్లైడ్ స్టార్టింగ్ ఫ్రమ్ అనేది జరుగుతుంది. స్టార్టింగ్ లో ఏముందో అక్కడ నుంచి మనకి స్లైడ్ షో అనేది ఎనేబుల్ అయి వెళ్తూ ఉంది. ఓకేనా, ఇలా మనకి అన్ని స్లైడ్స్ కూడా చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు అది కాకుండా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ స్లైడ్ లో ఉన్నప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ అనేది చూపించాను. చూడండి, ఇప్పుడు నేను 4వ స్లైడ్ లో ఉంటాను. 4వ స్లైడ్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రమ్ కరెంట్ స్లైడ్, మనం ఏ స్లైడ్ లో ఉన్నామో ఇక్కడ ఏ స్లైడ్ అనేది మనం క్లిక్ చేస్తే ఆ స్లైడ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది, అది కరెంట్ స్లైడ్ అవుతుంది. ఓకేనా, నేను 4వ స్లైడ్ అనేది క్లిక్ చేశాను. ఓకే, ఇక్కడ నుంచి ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అన్నాం అనుకోండి, 4వ స్లైడ్ నుంచి మనకు అది జరుగుతూ ఉంటుంది. చూడండి, ఇది 4వ స్లైడే కదా, ఈ 4వ స్లైడ్ లో ఏ డేటా ఉందో దాన్ని బట్టి అలా మూమెంట్ అనేది నెక్స్ట్ స్లైడ్ కి నెక్స్ట్ స్లైడ్ కి అనేది జరుగుతూ ఉంటుంది.
స్లైడ్ షో. చూసారు కదా, అలా అలా కాకుండా నాకు 4వ స్లైడ్ కాకుండా నాకు నచ్చిన స్లైడ్ ఏదో ఒక స్లైడ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్న స్లైడ్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఇది ఎన్నో స్లైడ్‌లో ఉన్నాం? 6వ స్లైడ్‌కి వచ్చింది. మూవ్‌మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ స్లైడ్‌కొచ్చాను. కస్టమ్ స్లైడ్ షో అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ కస్టమ్ స్లైడ్ షోలో మనకి మరలా 2 ఆప్షన్స్ ఉంటాయి. కస్టమ్ షో 1, కస్టమ్ షోస్ అంటే ఒకటే షో చేద్దామా? నంబర్ ఆఫ్ స్లైడ్సా అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇది క్లిక్ చేయగానే మనకేం జరుగుతుంది? కస్టమ్ స్లైడ్ షో అనేది ఓపెన్ అవుతుంది. అందులో కస్టమ్ స్లైడ్ షో 1 అనేది క్లిక్ చేశాం. అందులో ఏది సెలెక్ట్ చేసిందో 4వది అది మాత్రమే వస్తుంది. అలా కాకుండా నేను స్లైడ్ షోస్ అనేది ఉంది కింద చూడండి. కస్టమ్ షోస్. కస్టమ్ షోస్ అనేది క్లిక్ చేస్తే ఇందులో ఉన్నది రిమూవ్ చేస్తాను. మరలా స్టార్టింగ్ నుంచి చూద్దాం. కస్టమ్ షోస్‌లో ఏముంటాయి? న్యూ, ఎడిట్, రిమూవ్, కాపీ, క్లోజ్ అండ్ షో అనేది ఉంటుంది. ఇందులోకి మనకు కొత్తగా స్లైడ్ షో కావాలనంటే న్యూ అనేది క్లిక్ చేస్తాం. న్యూ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇందులో మనకి ఎన్ని స్లైడ్స్ ఉన్నాయి? మనకి ఈ స్లైడ్ షోలో నియర్లీ 10 స్లైడ్స్ ఉన్నాయి. ఇందులో నేను 6థ్ స్లైడ్ అనేది ఓపెన్ చేస్తాను. 6థ్ స్లైడ్ అనేది యాడ్ అనేది పెట్టాను. ఈ స్లైడ్ అనేది ఇక్కడికొచ్చింది కదా! వచ్చిన తర్వాత ఓకే అనేది క్లిక్ చేస్తాను. ఇక్కడికి కొత్త స్లైడ్ అనేది వచ్చింది. కస్టమ్ షో 1 అనేది ఓపెన్ అయింది. ఓకేనా? దీన్ని మార్చాలి అని అనుకుంటే ఎడిట్ అనేది కొడతాము. దీన్ని క్లిక్ చేసి నాకు ఇది అవసరం లేదంటే రిమూవ్ అనేది కొడతాము. ఓకేనా? మరలా ఇంకో స్లైడ్ 7థ్ వన్ కావాలంటే దీన్ని క్లిక్ చేసి యాడ్ అనేది కొడతాం. ఓకేనా? అప్పుడు ఓకే కొడితే ఇంకో స్లైడ్ వస్తుంది. నాకు ఇక్కడ అవసరం లేదు అంటే రిమూవ్ అనేది కొడతాం. క్లోజ్ అయిపోతుంది. మళ్ళా కొత్త స్లైడ్ కావాలనంటే స్లైడ్ 8 అనేది కొడతాం. ఓకే కొడతాం. ఇక్కడ ఓకే కొడతాం. ఆ 8 అనేది వస్తుంది. నాకు అదే స్లైడ్ మరలా కావాలి అనంటే కాపీ ఆఫ్ ద స్లైడ్. ఓకేనా? రిమూవ్ స్లైడ్ చేద్దాం. మరలా కాపీ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీకు మరలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఒక స్లైడ్ అనేది సెలెక్ట్ చేసాం. దీన్ని షో చేద్దాం. ఎన్నో స్లైడ్ ఇది? స్లైడ్ 8. చూడండి స్లైడ్ 8లోన ఇలా జరుగుతుంది. లాస్ట్ స్లైడ్ అన్నమాట. స్లైడ్ 8 అంటే చూడండి ఎంప్టీ స్లైడ్ గదా! ఆ ఒక్క స్లైడ్ మాత్రమే జరగాలనంటే అలా జరుగుతుంది. నాకది కాదు. నేను మార్చుకుంటాను ఇంకా ఒకటి. ఓకేనా? సో, నేను ఇది రిమూవ్ చేస్తాను. అండ్ న్యూ స్లైడ్ అనేది క్లిక్ చేస్తాను. 4 అనేది క్లిక్ చేశాను. ఓకేనా? ఏపీడీటీ అవర్ స్కూల్ బాయ్స్ పీకొన వలస. ఓకే. క్లిక్ చేశాను. ఓకే చేశాను. అది ఓకే చేయగానే ఏమవుతుంది? షో అనేది కొట్టగానే ఏపీడీటీ అవర్ స్కూల్ బాయ్స్ పీకొన వలస అనే స్లైడ్ అనేది వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ స్లైడ్ అనేది ఎండ్ అయిపోయింది. ఓకేనా? ఆ స్లైడ్‌తో ఎండ్ అయిపోద్ది. కస్టమ్ స్లైడ్. ఆ ఒక్క స్లైడ్ మాత్రమే కావాలి అనుకుంటే ఓకే. మనము ఇక్కడ సెటప్ స్లైడ్ షో అనేది ఒకటుంది. సెటప్స్ అనేవి క్రియేట్ చేయడం ఎలాగా? హైడ్ స్లైడ్ అనేది ఒకటుంది. ఈ స్లైడ్‌ని నేను 7థ్ స్లైడ్‌ని మనము హైడ్ చేయాలనుకున్నామనుకోండి. ఇక్కడ 7థ్ స్లైడ్‌లో ఏముంది? ఏపీఎస్ఎస్‌డీసీ. హైడ్ అనేది కొట్టామనుకోండి. ఈ డేటా అనేది హైడ్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్. ఈ స్లైడ్‌కి వెళ్ళి 6థ్ స్లైడ్ కొట్టిన తర్వాత కొట్టాము చూడండి. 7థ్ స్లైడ్ రాదు. నెక్స్ట్ డైరెక్ట్‌గా 8థ్ స్లైడ్ వచ్చేస్తుంది. దీని తర్వాత ఏ స్లైడ్ వస్తుంది? ఏపీఎస్ఎస్‌డీసీది రాదు. డైరెక్ట్ 8థ్ స్లైడ్, 9థ్ స్లైడ్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. ఇది ఎందుకు రాలేదు? మనం హైడ్ చేసాం కాబట్టి. హైడ్ అనేది తీసేయాలంటే అగైన్ హైడ్ స్లైడ్ మీద క్లిక్ చేయాలి. రెండోసారి
సెటప్ స్లైడ్ షో అనేది ఏంటి ఒకసారి చూడండి. ఈ స్లైడ్ షో అనేది క్లిక్ చేయగానే మనకి సెటప్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఫర్ ద స్లైడ్ షో సచ్ యాజ్ క్విక్ మోడ్ అనేది వస్తుంది. ఇది క్లిక్ చేస్తే మనకి ఇందులో ఏమేమి ఉంటాయి, షో టైప్స్ ఏముంటాయి, షో స్లైడ్స్ ఏముంటాయి, షో ఆప్షన్స్ ఏమన్నా ఉంటాయి, అడ్వాన్స్డ్ స్లైడ్స్ ఏమైనా ఉంటాయి, నా ప్రిఫరెన్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇందులో అన్నీ ఉంటాయి. ఓకేనా. షో టైప్ అంటే ఏంటి చూడండి, ప్రెజెంటెడ్ బై ఏ స్పీకర్ ఫుల్ స్క్రీన్ అనేది వస్తుంది. అలా కాకుండా బ్రౌజ్డ్ బై ఏ ఇండివిజువల్ అంటే విండో సైజ్ మాత్రమే వస్తుంది. ఇది విండో సైజ్ కదా, విండో సైజ్ మాత్రమే వస్తుంది. మనం ఏది క్లిక్ చేసుకుంటే అది. ఓకేనా. బ్రౌజ్డ్ ఎట్ ఏ కియాస్క్ ఫుల్ స్క్రీన్ అనేది వస్తుంది. ఓకేనా. అలా కాకుండా ఇది స్లైడ్స్, షో స్లైడ్స్ అనేది ఏంటంటే ఆల్ స్లైడ్స్ అనేది పెట్టామనుకోండి, మొత్తం అన్ని స్లైడ్స్ కూడా స్లైడ్ షో అనేది అప్లై అవుతుంది. అలా కాకుండా మనము ఫ్రమ్ ఒక స్లైడ్ నుంచి మనము 5th స్లైడ్ వరకే రావాలి. సెకండ్ స్లైడ్ నుంచి అనుకోండి. అలా ఫ్రమ్ సెకండ్ స్లైడ్‌లో స్లైడ్ షో అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ 5th స్లైడ్‌లో స్లైడ్ షో అనేది ఎండ్ అయిపోతుంది. ఓకేనా. దీనికి కస్టమ్ స్లైడ్ షో అనేది ఆల్రెడీ మనం నేమ్స్ ఇచ్చుకున్నాం. ఆ కస్టమ్ స్లైడ్ షో అనుకుంటే ఆ ఒక్క స్లైడ్ మాత్రమే ఓపెన్ అయ్యి మిగతావన్నీ ఎండ్ అయిపోతాయి. ఓకేనా. అది. షో ఆప్షన్స్ ఏంటి అనేది ఏంటంటే లూప్ కంటిన్యూస్లీ అంటిల్ ఎస్కేప్. మనము ఇది ఆల్రెడీ స్లైడ్ షో అనేది అప్లై చేసేటప్పుడు ఫస్ట్ నుంచి మనం అప్లై చేస్తే అంటిల్ ఎండ్ వరకు మాత్రం జరుగుతూనే ఉంటుంది. అది స్లైడ్ షో అనేది స్టాప్ చేయాలంటే ఎస్కేప్ అనేది ఈఎస్సి అనే బటన్ అనేది మన కీబోర్డ్ లో స్టార్టింగ్ లో ఉంటుంది. ఆ ఎస్కేప్ అనేది క్లిక్ చేస్తే ఎండ్ అయిపోతుంది. ఓకేనా. వితౌట్ వితౌట్ నరేషన్. వితౌట్ నరేషన్ లేకుండా అది జరుగుతూ ఉండాలని అంటే ఎస్కేప్ తో సంబంధం లేకుండా అంటే అలా జరుగుతూ ఉంటుంది. షో వితౌట్ యానిమేషన్ తో సంబంధం లేకుండా ఉండాలని అంటే స్లైడ్ షో అనేది యానిమేషన్ తో సంబంధం లేకుండా జరుగుతూ ఉంటుంది. ఓకేనా. ఇలా అడ్వాన్స్డ్ స్లైడ్స్ అంటే ఏంటి, మాన్యువల్లీ యూజింగ్ టైమింగ్ ఇఫ్ ప్రెజెంట్ మల్టిపుల్ మానిటర్స్. మాన్యువల్లీ అని అంటే మనం మాన్యువల్ గా కీ ప్రెస్ చేసేటప్పుడు నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళాలంటే మాన్యువల్లీ స్లైడ్ షో అంటాం. అలా కాకుండా కీ ప్రెస్ చేసేటప్పుడు ఎంటర్ కి గానీ మనము ప్రెస్ చేసిన యారో బటన్ అనేది ఫ్రంట్ బ్యాక్ అనేది ప్రెస్ చేసిన అది స్లైడ్ షో అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా. మల్టిపుల్ మానిటర్స్ అంటే 2 స్లైడ్ షోస్ ఎట్ ఎ టైం కనిపించాలంటే మల్టిపుల్ మానిటర్స్ అనేది ఉంటుంది. ఓకే. అలా యూజర్ హార్డ్వేర్ గ్రాఫిక్స్ అండ్ యాక్సెలరేషన్. దీన్ని మనం దేంట్లో రిజల్యూషన్ చూపించాలని అంటే యూజర్ యూజ్ కరెంట్ రిజల్యూషన్. మనకి ఆల్రెడీ రిజల్యూషన్ అనేది ఏంటి, బ్రైట్నెస్ హయ్యర్ లోయర్ అనేది ఉంటుంది. అది హయ్యర్ లో చూపించుకుంటూ ఉంటాం. అలా కాకుండా దాని యొక్క సైజ్ అనేది 1024, 768 అనేది ఒక సైజు, 1280, 720 అలా డిఫరెంట్ సైజెస్ లో మనం స్లైడ్ షో చూపించుకోవాలన్నా ఇక్కడ నార్మల్ గా చూపించుకోవచ్చు. ఎప్పుడు కూడా మనం ఏమేమి చూపిస్తాం, యూజ్ కరెంట్ రిజల్యూషన్ అనేది చూపిస్తూ ఉంటాం. ఓకేనా. అట్లా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ రికార్డ్ నెరేషన్ ని మనం ఇప్పుడు చేస్తున్నది రికార్డ్ చేయాలని అంటే రికార్డ్ నెరేషన్ అనేది ఉంటుంది ఇక్కడ. దీన్ని మనం ఎందులో సేవ్ చేయొచ్చు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కరెంట్ రికార్డింగ్ క్వాలిటీ. ఇందులో ఏముంటాయి, కరెంట్ రికార్డ్ క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ అన్టైటిల్డ్. ఓకే. డిస్క్ యూజ్ 10 KB per second. ఫ్రీ డిస్క్ స్పేస్ ఇంత జీబీ ఎంత ఎంబీ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్స్ టైం ఇంతవరకు. ఓకేనా. ఇలా. అలా కాకుండా ఇందులో ఏంటి, ఓకే చేసామని అంటే ఓకే అవుతుంది. అలా క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్. సెట్ మైక్రోఫోన్ లెవెల్ అంటే మైక్రోఫోన్ లెవెల్ చేంజ్ చేసుకోవాలంటే ఇట్లా మైక్రోఫోన్ లెవెల్ హయ్యరా లోయరా ఏంటి అనేది మనం మూవ్ చేసుకోవడానికి. ఓకే. చేంజ్ క్వాలిటీ అంటే క్వాలిటీ చేంజ్ చేసుకోవాలంటే యూజ్ చేసేది ఇది. క్వాలిటీ చేంజ్ చేసేటప్పుడు మనము ఇలా చేంజ్ చేసుకున్నాం. 10 KB per second, 21 KB per second, 21 KB per second
అలా డిఫరెంట్ గా 8 బిట్ 16 బిట్ 23 8 బిట్ అనేవి ఉంటాయి. అలా మనము క్వాలిటీ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? దేనికి సంబంధించింది? పీసీకి సంబంధించింది. ఓకేనా? అది మనం ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చు? సేవ్ యాజ్ అంటే మనం వేరే నేమ్‌తో సేవ్ చేసుకోవచ్చు. హాయ్ అనే నేమ్‌తో సేవ్ చేశాను. ఇక్కడ హాయ్ అనేది వస్తుంది. దీని అవసరం లేదంటే క్యాన్సిల్, రిమూవ్. ఓకే. క్యాన్సిల్ అంటే అది బయటకొచ్చేసింది. అది ఎక్కడ సేవ్ అవ్వాలి? ఏంటి అనేది ఇక్కడ మనకు బ్రౌజర్‌లో చూపిస్తుంది. ఈ బ్రౌజర్‌లోనే మనం ఏం చేస్తాం? బ్రౌజ్ అనేది క్లిక్ చేయగానే ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఈ డైలాగ్ బాక్స్‌లోనే ఏం జరుగుతుంది? మనం ఇప్పటి వరకు రికార్డింగ్ చేసిన డేటా అంతా ఎక్కడ సేవ్ అవ్వాలి? ఏంటి అనేది మనం అక్కడ చూపించుకోవచ్చు లొకేషన్. చూడండి. చూస్ డైరెక్టరీ అనేది చూపించింది. చూస్ డైరెక్టరీలోన ఏదో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ ఫోల్డర్‌లోన ఈ ఫోల్డర్‌లోన ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం డెస్క్‌టాప్‌లో. అక్కడ నేమ్ అనేది పెట్టుకొని ఆ ఫోల్డర్‌లో మనం సేవ్ అయ్యేటట్టు చేసుకుందాం. ఫోల్డర్ క్రియేట్ అయింది కదా! ఫోల్డర్ క్రియేట్‌లో రికార్డెడ్ అనేది సేవ్ చేశాను. ఓకే. రికార్డ్ అయిన దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. ఆ ఫోల్డర్ అనేది సెలెక్ట్ అవుతుంది. చూడండి సి యూజర్స్ డెస్క్‌టాప్ రికార్డెడ్ అనే ఫోల్డర్‌లో సేవ్ అవుతుంది. ఓకే అనేది కొట్టామనుకోండి. ఇప్పుడు మనం చేసింది ఏంటి అనేది రికార్డ్ అవుతుంది. రికార్డ్ నరేషన్. యూ కెన్ స్టార్ట్ రికార్డింగ్ నరేషన్ ఆన్ మై స్లైడ్ షో. డూ యూ వాంట్ టు రికార్డింగ్ అంటే కరెంట్ స్లైడ్ నుంచా? ఫస్ట్ స్లైడ్ నుంచా రికార్డింగ్ చేయాలి? ఫస్ట్ స్లైడ్ అనేది క్లిక్ చేశాను నేను. ఫస్ట్ స్లైడ్ అనేది క్లిక్ చేయగానే అది ఎందులోకెళ్ళింది? స్లైడ్ షో అనేది ఓపెన్ అయింది. ఈ స్లైడ్ షో అనేదంతా మనకేంటి? ఒక ఫోల్డర్‌లోన రికార్డెడ్‌లోన సేవ్ అవుతుంది. ఎలాగా ఏంటి అనేది. ఓకేనా? చూడండి ఇక్కడ నేను ప్రెస్ చేస్తే మూవ్ అవుతుంది. ప్రెస్ చేయకపోతే ఆగుతుంది. ముందెందుకు మూవ్ అయింది? ఇంతకుముందు ప్రెస్ చేయకపోయినా టైమర్ చూపించాం కాబట్టి. ఓకే. ఎస్కేప్ అనేది ఎక్కడ చూపించాను కదా! స్లైడ్ షోలోన, స్లైడ్ షో సెటప్‌లోన ఎస్కేప్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? ఈ స్లైడ్ షో నుంచి మనము బయటకొచ్చేయడానికి. మన ల్యాప్‌టాప్‌లోకి చూపించుకోవడానికి ఎస్కేప్ అనేది క్లిక్ చేశాననుకోండి. అదేమైంది? రికార్డ్ అనేది సేవ్ అయిపోతుంది. సేవ్ అండ్ స్టాప్. స్టాప్ అయిపోయి సేవ్ అవుతుంది. ఇవన్నీ కూడా రికార్డ్ అయిపోయాయి. ఓకేనా? చూడండి. ఇది ఎన్ని సెకండ్లు? 14 సెకండ్స్. ఇది 3 సెకండ్స్. 4, 5, 5, 3, 3, 2, 5, 3 అనే విధంగా రికార్డింగ్ అనేది సేవ్ అయింది. చూసారు కదా! ఈ రికార్డింగ్ అనేది ఎక్కడ మనకి డిస్‌ప్లే చూపిస్తుంది? కిందన చూపిస్తుంది. ఓకే. అట్లా. మనం ఇందులో ఏమేమి నేర్చుకున్నాం? స్లైడ్ షో అనేది నేర్చుకున్నాం. స్లైడ్ షో సెటప్ అనేది నేర్చుకున్నాం. సెటప్‌లోన మనం 2 ఐటెమ్స్ నేర్చుకున్నాం. స్లైడ్ షోలోన 3 ఈ స్లైడ్ షో అనేది ఏంటి అంటే ఎక్కడి నుంచి స్లైడ్ షో జరగాలి అనేది మనం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి బిగినింగ్ ఫ్రమ్ స్లైడ్ షో అనేది క్లిక్ చేసామంటే స్టార్టింగ్ మనకు ఒకటో స్లైడ్ నుంచి మనకి స్లైడ్ షో అనేది జరుగుతూ ఉంటుంది. అదే మనము కరెంట్ స్లైడ్ షో అనేది పెట్టామనుకోండి. అప్పుడు మనం థర్డ్ స్లైడ్ షోలో ఉన్నాము అనంటే, ఆ థర్డ్ స్లైడ్ షో నుంచి మనకి స్లైడ్ షో అనేది జరుగుతుంది. ఓకేనా? అలా కాకుండా నాకు కస్టమ్ స్లైడ్ షో అనేది పెట్టాననుకోండి. మనం ఏ స్లైడ్ షో అనేది చూపించాలంటే, ఆ ఒక్క స్లైడ్‌కి మాత్రమే స్లైడ్ షో అనేది చూపిస్తుంది. ఆ స్లైడ్ అనేది ఒకసారి చూద్దామా మరొకసారి? చూడండి. ఇలా. దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. మనకిది అవసరం లేదనుకుంటే అది పెట్టుకోవచ్చు. ఓకేనా? ఈ 2 స్లైడ్స్ మనం ఎన్ని స్లైడ్స్ కావాలనుకుంటే అన్ని స్లైడ్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలా 4 స్లైడ్స్ నాకు కావాలనుకున్నాను. 4 స్లైడ్ షో అనేది చూపించాను. చూడండి ఇది ఒక స్లైడ్ షో. దాని తర్వాత నెక్స్ట్ స్లైడ్ షో అనేది వస్తుంది. చూడండి. ఇదొక స్లైడ్ షో.
ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని స్లైడ్ షోల రూపంలో మనం చూపించుకుంటూ ఉంటాం డిఫాల్ట్‌గా. ఓకేనా? అది. తర్వాత మనం ఏమేమి నేర్చుకున్నాం ఇంకోటి? సెటప్‌లోనే ఏమేమి నేర్చుకున్నాం? సెటప్ స్లైడ్ షో ఒకటి నేర్చుకున్నాం. అండ్ హైడ్ స్లైడ్. హైడ్ స్లైడ్ అంటే మనం ఏదైనా హైడ్ చేసామంటే సెకండ్ స్లైడ్ ఇక్కడ సిక్స్త్ స్లైడ్ అనేది హైడ్ చేశాను నేను. ఓకేనా? దీన్ని హైడ్ చేస్తే చూడండి ఇది థిక్‌గా ఉండేది లైట్ కలర్ కింద చేంజ్ అయిపోయింది. అండ్ బయట క్లిక్ చేస్తే ఇది థిక్‌గా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు మనము స్లైడ్ షో అనేది అప్లై చేస్తే ఈ ఆరో స్లైడ్ షో అనేది మనకి కనిపియదు. ఎందుకు? మనం దాన్ని హైడ్ చేసేసాం కాబట్టి. ఓకేనా? చూడండి. మనం ఎంతవరకు ఇచ్చామంటే ఆ 4 స్లైడ్ షోలు మాత్రమే మనకి డిస్‌ప్లే చేసి చూపిస్తుంది. ఓకేనా? బ్యాకొచ్చేయాలంటే ఏం యూజ్ చేస్తున్నాం? ఎస్కేప్. ఎస్కేప్ అనేది క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేస్తుంది. మన పేజ్ ఎక్కడుందో అక్కడికొచ్చేస్తుంది. ఓకేనా? ఏ స్లైడ్ మనం హైడ్ చేసాం? సిక్స్త్ స్లైడ్ హైడ్ చేసాం. చూద్దామా ఉందా లేదా? ఉంది. కానీ ఇక్కడ హైడ్ అయిపోయింది. ఎనేబుల్ చేస్తే హైడ్ పోతుంది. ఎనేబుల్ అవుతుంది. ఓకేనా? ఇలా మనము హైడ్ స్లైడ్ అనేది నేర్చుకున్నాం. సెటప్ స్లైడ్ నేర్చుకున్నాం. కస్టమ్ స్లైడ్ షో నేర్చుకున్నాం. ఫ్రమ్ కరెంట్ స్లైడ్ షో నేర్చుకున్నాం. ఫ్రమ్ బిగినింగ్ అనేది నేర్చుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ మనం ఏమేమి నేర్చుకున్నాం నెక్స్ట్ క్లాస్‌లో? రివ్యూ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. రివ్యూలో మనం ఏమేమి ఉంటాయి ఏంటి అనేది చెప్తాను. ప్రూఫింగ్ ఉంటుంది, కామెంట్స్ ఉంటాయి, ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అవి ఎలాగా ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్‌లో మనం నేర్చుకుందాం. ఓకేనా? థాంక్ యూ.